ఈ ఉదయకాల సమయంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయమును ఓపెన్ చేద్దామండి. I hope you're familiar with the history of Israel. మీ అందరికి కూడా ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించి మీకు తెలుసు. But of course it doesn't hurt for us to be reminded of what has happened to lead us up to this point. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పాయింట్ దగ్గరికి మనం వచ్చే సమయంలో వారి యొక్క జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. 400 సంవత్సరములు ఐగుప్తులో దాసత్వములో బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయెల్ జనాంగము. God selected then Moses to go and bring those people out of Egypt. మోషేను ఎన్నుకొని దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటికి నడిపించాలనుకున్నాడు దేవుడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు వాళ్ళు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోయే ముందుగా మోషే మరణించాడు. అయితే ఆ సమయంలో ఆ యొక్క కానాన్ను జయించే విషయంలో యెహోషువ యొక్క న్యాయకత్వంలో ఆ యొక్క కార్యక్రమం జరిగిందండి. అంటే ఈ సమయంలో ఈ వచ్చిన సమయంలో యెహోషువ గారు ఎలా ఉన్నారంటే విరమించుకునే సమయంలో ఉన్నాడు. అంటే విరమణ సమయంలో దేవుడు పిలిచినటువంటి పనిని ఆయన జరిగించాడు. యెహోషువ ఇజ్రాయెల్ జనాంగం యొక్క ఆ యొక్క సైన్యానికి అధికారిగా ఉండి నడిపించాడు ఆయన. ఆత్మ సంబంధంగా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించిన వ్యక్తిగా కనబడతాడు. చివరిగా ఆయన యొక్క జీవితం ముగింపు సమయంలో చివరిగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యెహోషువ. 24వ అధ్యాయంలో 14 నుండి 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ నమ్మకంతో విశ్వాసం ద్వారా దేవుణ్ణి సేవించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇదిగో మీ పితరులు ఎవరినైతే ఆరాధించారో వారిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. అదేవిధంగా ఐగుప్తులో మీరు ఎవరినైతే ఆరాధించారో వారిని విడిచిపెట్టమన్నాడు. అయితే దేవుణ్ణి సేవించమంటున్నాడు. మీ దృష్టికి దేవుని సేవించటము దుష్టత్వం అయితే మీరు ఎవరిని సేవిస్తారో ఈ దినమున మీరు ఎన్నుకోమనే మాటను చెప్తున్నాడు. అదిగో నది అవతల వైపు ఉన్నటువంటి పితరులు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరినైతే సేవించారో ఆ దేవుణ్ణా, అమోరియల యొక్క దేశంలో నివసించే సమయంలో మీరు సేవించండి దేవుణ్ణి సేవిస్తారా? మీరు ఎవరిని సేవించినప్పటికీ కూడా నేను నా యొక్క కుటుంబము యెహోవాను సేవిస్తామనే మాటను చెప్తున్నాడు. ఈ యొక్క విషయాన్ని ప్రకటించే సమయంలో యెహోషువ గారు చాలా ముఖ్యమైన సమాచారాన్ని వారికి తెలియపరుచున్నాడు. ఆ యొక్క సమయంలో ఏమని చెప్తున్నారంటే ఈ దినమనే ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే వెనక్కి వెళితే ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఏదైనా మనములో పెట్టాడండి. అయితే ఆయన యొక్క ప్రక్కటెముకలో నుంచి స్త్రీని నిర్మాణం చేశాడు. అయితే వారిని ఎలాగా దేవుడు నిర్మాణం చేశాడంటే వారు సొంతగా నిర్ణయం తీసుకునేంత జ్ఞానమునిచ్చి ఏర్పాటు చేశాడు వారిని. అయితే దేవుడు వారికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షములను మాత్రమే మీరు తినొద్దని అన్నాడు. అంతవరకే చెప్పాడండి. వారి జీవితంలో లోబట్టడానికి అది ఒక్క ఆజ్ఞ మాత్రమే ఉన్నది.
to obey that commandment. ఆ ఆజ్ఞకు లోబడి అంటే జ్ఞానమును కూడా దేవుడు వారికి ఇచ్చాడు. But the question often comes up, why did God choose or create man with the ability to choose what was evil? ఎందుకు దేవుడు మానవుని అలాగ నిర్మాణం చేశాడు, నిర్మాణం చేసి అలాగా దాన్ని ఆ యొక్క చెడ్డదాన్ని నువ్వు ఎన్నుకోకూడదనే మాటను ఎందుకు చెప్పాడు దేవుడు? God could have created the earth and man and not allowed evil to exist. మనం అనుకుంటాం అయ్యో దేవుడు మానవుని సృష్టించాడు కదా, ఈ యొక్క దుష్టత్వం ఏది కూడా లేకుండా చేయొచ్చు కదా అని అనుకుంటాం. So why did God allow man to choose to do evil? ఎందుకు అలా అక్కడ ఆ యొక్క దుష్టత్వం ఎన్నుకునే విధానమును అక్కడ ఎందుకు ఏర్పాటు చేశాడు అక్కడ? Because God also needed man to be able to choose to do what was right. ఎందుకంటే మానవుడే స్వతహాగా ఏది వాస్తవమైందో దాన్ని ఎన్నుకునే విధానమును దేవుడు మానవునికి కూడా ఇచ్చాడండి. God knew that giving man a choice, the choice to do good, demanded the freedom to choose evil. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఇదిగో నువ్వు మంచిని మాత్రమే చేయాలి అని చెప్తే అది దేవుడు డిమాండ్ చేసినట్లుగా మనకు కనబడుతుందండి. Now, this is something that is taught all through Scripture. మనకి ఈ యొక్క విషయాలన్నీ కూడా లేఖనాల్లో మనకు కనబడతాయండి. In John chapter 7, యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో in verse 17, 17వ వచనమును says, if any man's will is to do his will, then we can also decide not to do not what is his will. కాబట్టి అక్కడ 7వ అధ్యాయము 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఎవరైనా చదవగలరా? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకున్నాను. Okay, what does it mean if any man's will? ఎవని యొక్క చిత్తమైన అన్నాడు. ఆ యొక్క విధానం ఏంటి? In this particular case, it's if any man's decision is to do the will of God, then he would know whether what Jesus was speaking was from God or not. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ఎవడైనాను ఆయన చిత్తమును చొప్పున చేయు నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేను బోధించున్నానో ఆయనే తెలుసుకోవాలంట. So we can choose to do the will of God or not do the will of God. మనము దేవుని యొక్క చిత్తాన్ని చేయటం అనేది తెలుసుకుందామా లేకపోతే దేవుని చిత్తము చేయకుండా ఉండమా అలవాటు చేసుకుందాం అనేది అక్కడ మనమే నిర్ణయించుకోవాలి. Turn to Psalm 119. కీర్తనల గ్రంథములో 119వ అధ్యాయము. Keeping in mind that this entire book or this entire chapter is about the law. మీ అందరికి కూడా తెలుసు ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా దేని గురించి రాయబడిందంటే చట్టాన్ని గురించి రాయబడింది. Every single verse mentions the law or the commandments or the will of God. ప్రతి వచనంలో కూడా చట్టాన్ని గురించి లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను గురించి రాయబడి ఉన్నదండి. But in verse 30, 30వ వచనంలో it says, I have chosen the way of faithfulness. ఇక్కడ ఏమొచ్చినా అంటే సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను, I have chosen. నేనే కోరుకున్నాననే మాట రాయబడింది. Now, of course, we know that David was not a perfect man. మనకు తెలుసండి దావీదు గారు అంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కాదు. Just like anybody else, he made mistakes. మనలాంటి వాడే మనలాగా మిస్టేక్స్ చేసేంటి వ్యక్తి. But still he says, I have chosen. కానీ అక్కడ అంటున్నాడు నేనే సత్యమును కోరుకొని ఉన్నాను అన్నాడు. But of course, then we can look all through the Bible and we're going to find examples of people who make choices. మనము బైబిల్ గ్రంథంలో అనేక మంది ఎలాగా వారి యొక్క నిర్ణయాలను తీసుకున్నారో మనం ఆలోచన చేస్తే You see, some of these choices people make were really bad mistakes. కొంతమంది నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే చెడు కార్యాలను చేసే విధంగా వారి నిర్ణయాలు తీసుకున్నారు. Other choices were, of course, great examples of people who did the right thing and they were blessed because of it. కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో వారి యొక్క నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ వారి యొక్క నిర్ణయాలను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. One great example of a bad choice. ఒక చెడ్డ నిర్ణయం తీసుకునే వ్యక్తి ఎవరంటే ఉదాహరణకు It's the choice of Lot. లోతు అండి. Abraham's nephew. అబ్రహాము యొక్క బంధువుడు ఆయన. When they were living together, it got to the point that they had so much livestock that the land could not support all of it. ఎలాగంటే అబ్రహాము లోతు ఇద్దరు కూడా కలిసి నివసించలేనంతగా విస్తారమైనటువంటి ధనము దేవుడు వారిని ఆశీర్వదించాడు. So it says Abraham took Lot up onto this little hill where they were able to see the land, and he said, you pick which way you want to go. అబ్రహాం ఏం చేశాడంటే లోతుని తీసుకుని వెళ్ళి కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా చూపించి ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కడ ఉంటావో ఇక్కడ కలిసి ఉండడానికి స్థలం సరిపోవట్లేదు ఎక్కడ ఉంటావో కోరుకోమని లోతుని అడిగాడు. Abraham gave Lot the choice.
అబ్రహామే లోతుకు అవకాశం ఇచ్చాడు కోరుకోమని. And of course the scriptures tell us that Lot chose to go towards Sodom. లోతు ఏ స్థలం కోరుకున్నాడు అండి? సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. Now the choice itself in this particular case was not a bad decision. ఆయన తీసుకునే నిర్ణయం అనేది చెడ్డ నిర్ణయం అని కాదు, కానీ It was that eventually Lot ended up moving into Sodom. ఆయన లోతు ఆ యొక్క సొదొమలోకి వెళ్ళినటువంటి సమయంలో And this was a very wicked city. ఆ యొక్క పట్టణం అనేది పాపముతో కూడుకునే పట్టణం అండి. And so eventually that choice turned out to be a very bad choice. చివరికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అది చెడ్డ నిర్ణయంగా కనబడుతుంది మనకి. Well, one example of a very good choice. మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మనకు కనబడుతున్నాడు. This is the story of Ruth. వాళ్ళల్లో ఒక ఆమె రూత్ అండి. Ruth was not an Israelite or a Jewish woman. రూతు ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యక్తి కాదు, అదేవిధంగా యూదురాలు కూడా కాదు. ఆమె She was a Moabite. ఆమె మోయాబీరాలు. They did not have the same beliefs as the Israelites. ఇజ్రాయెల్కి ఎలాంటి నా విశ్వాసం ఉన్నదో అలాంటి విశ్వాసమే వాళ్ళు కూడా కలిగి ఉంటారు. They were not related to the Israelite people. అయితే ఇజ్రాయెల్కి సంబంధించిన వారు కాదు వాళ్ళు. And yet Ruth had married an Israelite man. కానీ వివాహం చేసుకోవటం మాత్రము ఇజ్రాయెల్ నుండి వివాహం చేసుకున్నది రూతు. Of course this happened to be Naomi's son that Ruth had married. ఎవరు కుమారుడు? Well, when Naomi's husband passed away, నయోమి యొక్క భర్త చనిపోయాడు. both the sons passed away. ఇద్దరు కుమారులు మరణించారు. Naomi wanted to send these two daughters-in-law back to their own people. ఇద్దరు కోడల్ని వారి యొక్క సొంత ప్రజల దగ్గరికి పంపించాలనుకున్నది నయోమి. And Ruth refused to go. అయితే రూత్ అనుకుంది, నేను వెళ్ళను అని చెప్పేసింది. She decided to stay with Naomi. నీతోనే ఉంటాను, కలిసి ఉంటానని చెప్పింది. Those great words were, where you go I will go, where you dwell I will dwell. గొప్ప మాటలు పలికిందండి. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వెళ్తాను, నువ్వెక్కడ నివసిస్తావో అక్కడే నేను నివసిస్తానని చెప్పింది. Your God will be my God. నీ దేవుడు నా దేవుడు, your people will be my people. నీ ప్రజలు నా ప్రజలు. And so she followed Naomi back to the people of Israel. ఆ విధంగా నయోమి తన్ను కూడా తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళిపోయింది. Of course this led to Ruth being married again to a man named Boaz. బోయాజును తర్వాత వివాహం చేసుకోవడం కూడా జరిగిందండి రూతు కూడా. And Boaz through Ruth became the great grandfather, I think it is, of King David. తర్వాత ఆ యొక్క కుటుంబంలో నుంచే గొప్ప రాజు అయినటువంటి దావీదు వచ్చాడు. So this was a great choice that Ruth had made. కాబట్టి ఇక్కడ చాయిస్ ఏమి తీసుకునండి, చాయిస్ ఎలా ఉందో చూడండి. చాలా గొప్ప నిర్ణయం అనేది ఏమి తీసుకుంది. But these are just a couple of examples. ఇవే కొన్ని చిన్న ఉదాహరణలు అండి. Which we find hundreds of examples of choices in the Bible. ఇలాగా మంచి నిర్ణయాలు తీసుకునండి వాళ్ళు, చెడ్డ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు వందల కొలది బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. But when we talk about choice, ఈ యొక్క మనం తీసుకునే చాయిస్, నిర్ణయించుకునే చాయిస్ గురించి మాట్లాడుకుంటే ఉంటాం. most of those choices are completely insignificant. అన్నీ కూడా అంత ప్రాముఖ్యమైన విధానముగా మనకు కనబడవండి. Everybody woke up this morning. ప్రతి వారు ఈ ఉదయకాల సమయంలో లేచిన తర్వాత they made the choice of what they were going to wear. ఏది ధరించుకోవాలని నిర్ణయం తీసుకుంటారండి. Everybody got up this morning and they made a choice, am I going to eat breakfast or not? ఈ రోజు ఉదయాన్నే లేవగానే ప్రార్థనకి వెళ్ళబోయే ముందు టిఫిన్ చేద్దామా చేయకూడదా అని కూడా నిర్ణయం తీసుకుంటామండి. I'm assuming most of the mothers here made the choice of what they were going to prepare for breakfast. అయితే ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు, వారు కూడా ఈ ఉదయకాల సమయంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని కూడా నిర్ణయాలు తీసుకుని ఉంటారు. These are not important choices. ఇవన్నీ అంత ప్రాముఖ్యమైన నిర్ణయాలు కాదు మన జీవితంలో. They're still choices. They're decisions. కానీ ముఖ్యమైనవి కాకపోయినప్పటికీ కూడా ఆ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. But we know we have the power, the ability to make these decisions. శక్తినిచ్చాడు, మనమే సొంతగా నిర్ణయాలు తీసుకునే గొప్ప జ్ఞానమునిచ్చాడు. Sometimes the decisions we make have extreme importance. కొన్ని నిర్ణయాలు మన జీవితంలో తీసుకునేవి చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు. They have very long lasting importance. అవి ఎల్లవేళలా ఉండేటి నిర్ణయాలండి. We don't always realize at that moment the importance that these choices may hold.
మనం అనుకుంటాము ఆ నిర్ణయం తీసుకునే సమయంలో అది ఎంత ప్రాముఖ్యమైనదో మనకి అర్థం కాకుండానే ఆ సమయంలో తీసుకుంటామండి. Because choices often have consequences. ఆ నిర్ణయం ఒకవేళ తీసుకునే క్రమంలో కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతూ ఉంటాయి. Now, there are often many things that will affect our choices, our decision making. అంటే ఆ నిర్ణయం తీసుకునే విషయంలో ఆ యొక్క నిర్ణయానికి అడ్డంకులుగా కూడా వస్తాయి మనం తీసుకునే ఆలోచనలు. We may be influenced by our families. కొన్ని సందర్భాల్లో మన కుటుంబమే ఆ యొక్క నిర్ణయానికి అడ్డు వస్తారు. We sometimes are influenced by friends or the society. కొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయానికి స్నేహితులు లేకపోతే సమాజం కూడా అడ్డు వచ్చింది. Sometimes we are affected simply by the way we are raised as children. లేకపోతే మనము అసలు ఎక్కడైతే పెరిగి పెద్దవారు అవుతున్నామో ఆ పరిస్థితులే మనకి వ్యతిరేకంగా వస్తాయి. But those factors don't always have to hold true in when we make our decision. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకునే క్రమంలో ఇవన్నీ కూడా అంత ప్రాముఖ్యమైనవి కావు మనకి అని మనం అర్థం చేసుకోవాలి. You could go back into the history of the kings of Israel. మనము రాజుల యొక్క చరిత్రను గమనించినట్లయితే You will find many of the kings really made bad choices. చాలా మంది రాజులు వారు That they did more evil than any of the kings before them. కొంతమంది రాజుల గురించి ఏమని రాయబడిందో తెలుసా? ఆ రాజుల కంటే ఈయన ఇంకా ఎక్కువ దుష్టత్వమును జరిగించాడని రాయబడింది. One example would be King Ahaz, who's a very wicked king. ఆహాజ్ కూడా ఆయన కూడా భయంకరమైనటువంటి తప్పిదములు చేశాడు. And oftentimes we would think a child will just follow in the footsteps of his father. ఆయన యొక్క పిల్లలు కూడా ఆ యొక్క తండ్రి యొక్క మార్గంలో నడిచిన విధానం కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. But yet his son Hezekiah, when he became king, he did not follow the things his father did. ఆయన యొక్క కుమారుడు హెజ్కియా మాత్రము తండ్రి యొక్క అడుగు జాడల్లో నడవలేదంట. You see, we are influenced by many things. అందుకే మన యొక్క జీవితంలో అనేక రకాలంటి ప్రభావాలు మన జీవితం మీద పడుతూ ఉంటాయండి. But we don't have to choose to do what the influences want us to do. కాబట్టి మన మీద పడే ప్రభావం బట్టి మన యొక్క నిర్ణయాలు మారకూడదండి. So we talk about choice. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం తీసుకునే నిర్ణయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Just to bring up one thing real quickly, there are what's the word? There are some truths about choices. నీ నిర్ణయం తీసుకునే క్రమంలో కొన్ని సత్యాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. One of those truths is that choice is inescapable. ఆ యొక్క నిర్ణయం అనేది ఎలాంటిదంటే తప్పించుకోలేనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. Let's think back to Joshua. ఒకటి ఉదాహరణకి యెహోషువను గురించి ఆలోచించేద్దాం. He put down two real options for the people of Israel. ఆ ఇజ్రాయెల్ ఎదుట రెండు ఆప్షన్స్ను ఆ యెహోషువ వాళ్ళు ముందుంచుతున్నారండి. You can serve God, దేవుణ్ణి సేవిస్తారా, or you can serve the gods that your fathers served beyond the river. లేకపోతే నది అద్దరన మీ పితరులు ఎవరైతే సేవించారో వారి యొక్క దేవతలను మీరు సేవిస్తారని రెండు నిర్ణయాలను వారు ముందుకు పెడుతున్నాడు. Or you can serve the gods of Egypt. లేకపోతే ఐగుప్తులో మీరు సేవించండి దేవుణ్ణి సేవిస్తారా, Or you can even serve the gods of the Amorites. He said, in whose land you now dwell. ఇదిగో అమోరీయుల దేశమందు మీరు నివసించారు కదా, ఆ దేశంలో నుండి దేవదూతలను మీరు సేవిస్తారా, మీ ఇష్టం అని అంటున్నాడు. But the fact of the matter was, the people of Israel were going to have to make a choice. కాబట్టి ఇక్కడ చెప్పాడు, కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ఇజ్రాయెల్ జనాంగము. That choice was inescapable. ఆ యొక్క నిర్ణయం నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు. Every responsible person has to make this choice. ప్రతి బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ నిర్ణయం తీసుకోవాల్సిందే. You cannot get away from it. దాని నుండి మనం తప్పించుకోలేమండి. It is something that we are going to serve, and we do not serve this just because we are born into a particular family. ఎందుకంటే మనం ఏదో ఒక కుటుంబంలో పుట్టామని ఈ దేవుని ఆరాధించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నామని కాదు. We don't make this choice just because we were born in a particular country. లేకపోతే ఈ దేశంలో మనం పుట్టాం కాబట్టి ఈ దేశంలో వాళ్ళు చేసే పనులు కూడా మనం కూడా చేద్దామని కాదు ఇక్కడ. We simply have to make the choice. కాబట్టి నిర్ణయం అనేది ఎలాగ తీసుకోవాలో మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు Go back to Joshua 24. 24వ అధ్యాయంలోకి మరలా వెళ్దామండి. యెహోషువ గ్రంథము Notice what he was saying, pointing out to the people of Israel. ఇశ్రాయేలు జనాంగముతో ఏం పాయింట్ మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించేద్దామండి ఇక్కడ. Now therefore fear the Lord and serve him in sincerity and faithfulness. There's one option.
ఇక్కడ మీరు ఎవరిని సేవిస్తారనేది ఇక్కడ మా జాగ్రత్తగా చెప్తున్నాడండి 24వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం. Put away the gods that your fathers served beyond the river and in Egypt, and serve the Lord. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించుడు అనే మాటను చెప్తున్నాడు. But if it is evil in your eyes to serve the Lord, then choose this day whom you will serve. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, Whether the gods your fathers served in the region beyond the river, or the gods of the Amorites in whose land you dwell. నది అద్దరినే మీ పితరులు సేవించిన దేవదూతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. Now it almost sounds like Joshua was putting 4 different options before the people. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ 4 రకాలైన ఆప్షన్స్ వారి యొక్క ముందు పెడుతున్నాడు. So there was God. దేవుడు ఉన్నాడు ఇక్కడ. Then there were the gods of the Egyptians. లేకపోతే ఐగుప్తీయులు దేవతలు ఉన్నారు ఇక్కడ. The gods beyond the river. అదే విధంగా నది అద్దరిన ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు. Or the gods of the Amorites. లేకపోతే అమోరీయుల రాజులు వారి యొక్క దేశంలో ఉన్న దేవదూతలు ఉన్నారు. But really when you look at it, there's only 2 possibilities. అయితే వాస్తవంగా 4 కనబడుతున్నాయి కానీ 2 అవకాశాలు ఉన్నాయండి వాళ్ళకి. They choose to serve Jehovah, యెహోవాను సేవిస్తారా, or choose something that was not Jehovah. లేకపోతే యెహోవా కాని వానిని సేవిస్తారా. But they were going to have to make the choice. అయితే ఇక్కడ నిర్ణయం మాత్రము తీసుకోవాల్సిందే. In 1 Thessalonians chapter 1. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1 Thessalonians chapter 1 verse 9. 1వ అధ్యాయము 9వ వచనమండి. చదవండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుకున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చనని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చాలండి. Okay, notice how Paul was praising the people in Thessalonica. తెస్సలోనికైలో ఉన్నటువంటి వారిని ఎంతగా ఘనపరుస్తూ అక్కడ మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. పౌలు గారు How you turned to God from idols. మీరు ఎలాగా దేవుని వైపు తిరిగారు, ఎక్కడి నుంచి అంటే విగ్రహములను విడిచిపెట్టి తిరిగారు. He said these people, although they were ఇదిగో మీకు ఆ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఆ నిర్ణయం తీసుకున్నారు దేవుని సేవించడానికి. chose to serve God. సత్యవంతుడకు దేవునికి దాసులు అవడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు. When we make these choices, we are deciding who we serve. కాబట్టి నిర్ణయం తీసుకునే క్రమంలో ఎవరిని మనం సేవించబోతున్నామనే ప్రాముఖ్యమైన విషయం ఉందండి. And we have to make this choice. కాబట్టి ఆ నిర్ణయం మనం తీసుకోవాల్సింది మన జీవితంలో. No other option. 2వ అవకాశం లేదు. No third possibility. 3వ అవకాశం కూడా లేదండి. There's either God or false gods. దేవుడు కాని దాన్ని నీవు సేవిస్తావా? Choose this day whom you will serve. ఎవరిని నీవు సేవిస్తావో. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1 Kings 18 verse 21. 18వ అధ్యాయము 21వ వచనమండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాణ్ణి ననుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలక. ఇజ్రాయెల్ యొక్క సమస్య ఇదేనండి. They had this history of just going back and forth. They didn't really know who they wanted to serve. అసలు ఎవరిని సేవించాలో ఇజ్రాయెల్ జనాంగానికి తెలియకుండానే వారు జీవిస్తున్నారు అక్కడ. So Elijah was pitted against hundreds of prophets of Baal. అందుకే ఏలి ఏం చేశాడంటే 100 కొలది ప్రవక్తలు, బయలు ప్రవక్తల మధ్య నిలబడి ప్రకటన చేస్తున్నాడు. 450 men. 450 బయలు ప్రవక్తలండి. And yet he was talking to all the people of Israel. He says, why do you keep on going back and forth? ఆయన ఇజ్రాయెల్ జనాంగంతో చెప్తున్నారు, మీరు అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం ఎంతకాలం తడబడతా ఉంటారని మాట. If the Lord is God, follow him. ఇప్పుడు దేవుడు నిజంగా దేవుడైతే ఆయన అనుసరించండి. But if it's Baal, then follow him. లేదా బయలు దేవుడని మీరు అనుకుంటున్నారా, ఆయన అనుసరించండి అని అంటున్నాడు. So we have 2 choices.
అందుకే ఇక్కడ రెండు నిర్ణయాలు ఉన్నాయండి. Two options. Choose God or choose what is false. దేవుడినా లేకపోతే దేవుడు కాని దాన్ని నువ్వు అనుసరించావా ఆలోచించేయి. This means also that we have to choose to follow Christ or Satan. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తుని అనుసరిస్తావా సాతాను అనుసరిస్తావా? We have to choose obedience to the word of God or obedience to the words of men. లేకపోతే దేవుని యొక్క మాటకి లోబడతావా, కల్పనా కథలకు నువ్వు లోబడతావా? Matthew chapter 15 మత్తయి సువార్త 15వ అధ్యాయము in verses 8 and 9. 8-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే Jesus said, "This people honors me with their lips, క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఇరు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ but their heart is far from me. వారి యొక్క హృదయము చాలా దూరముగా ఉందన్నాడు. So in vain do they worship me, అందుకే ఇక్కడ వాడు వ్యర్థముగా ఆరాధించున్నారు అన్నాడు. teaching as doctrines the commandments of men." ఎలాగ వ్యర్థంగా ఆరాధించుతున్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు వ్యర్థముగా ఆరాధించున్నారు. Jesus says it very clearly. స్పష్టంగా చెప్తున్నాడు క్రీస్తు. To follow the doctrines of men means our worship would be completely useless. ఇప్పుడు మనుషుల యొక్క ఆజ్ఞల ప్రకారం మనం చేస్తే మనం చేసే ఆరాధన అంతా కూడా వ్యర్థమైపోయిద్దండి. In Romans chapter 6 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము verses 16 to 18. 16-17 వచనాలు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చాలండి. We choose who we will serve. కాబట్టి ఎవరిని సేవించున్నామో జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. That means we choose our masters. ఎందుకంటే మన యొక్క యజమానిని మనం సేవించాలండి. We are going to either choose Christ to have him as our master or we choose sin. క్రీస్తు ఆయనే మన యొక్క యజమానుడు, ఆయన సేవిస్తామా లేకపోతే పాపమునకు దాసులుగా మనం ఉంటామా? We can't pick something in the middle. కాబట్టి ఈ రెండిటి మధ్య మనం నిలబడతాము అని అంటే కుదరదండి. We cannot be neutral. ఎందుకంటే మధ్యస్థంగా నేను నిలబడతానంటే కుదరదండి. We must choose one or the other. కాబట్టి రెండిట్లో ఒకదాన్నే మనం నిర్ణయించుకోవాలి. In Matthew chapter 12 మత్తయి సువార్త 12వ అధ్యాయము verse 30 30వ వచనమండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చాలండి. Jesus said it very clearly. క్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, Who is not with me is against me. నా పక్షమున నున్నవాడు నాకు విరోధి అని అన్నాడండి. Did Jesus give any indication that there was some third possibility? ఇక్కడ క్రీస్తు ప్రభువారు మూడవ అవకాశం ఏదన్నా ఉందని ఎక్కడ ఏమైనా చెప్తున్నాడా ఈ విధంగా ఉండమని? No. లేదండి. You were either with him or not. ఆయనతో ఉంటావా ఉండవా? There is no compromise. అక్కడ కాంప్రమైజ్ అవకాశం లేదు. We must choose one. ఒకరిని మాత్రము మనం నిర్ణయం చేసుకోవాల్సిందే. And we need to be faithful to that choice. ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. In Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయము in verse 24 24వ వచనము. says no one can serve two masters. ఎక్కడ అంటున్నాడు, ఇద్దరు యజమానులకు దాసుడిగా ఎవ్వడు కూడా ఉండనేరడు అన్నాడు. For he will either hate the one and love the other. ఒక ఆయన్ని ప్రేమిస్తాడు, ఒక ఆయన ద్వేషిస్తాడు అని అన్నాడు. He will be devoted to the one and despise the other. ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించుననే మాటను చెప్తున్నాడు. You cannot serve God and money. కాబట్టి ఒకడేమో దేవునికి, ఒకడు దాసునికి, ఇద్దరికి దాసులుగా ఉండనేరండి. Of course, just about anything can be put in the place of money in this state. కాబట్టి సిరికి దాసులుగా ఎక్కువగా ఉంటున్నారు. We cannot choose God and something else. కాబట్టి దేవుడా లేకపోతే ఎవరు కావాలని మనం నిర్ణయించుకోవాలి. But again, if you look at Israel's history, అందుకే మనం ఇజ్రాయెల్ యొక్క చరిత్ర గమనించినట్లయితే they had chosen idols. వారు విగ్రహారాధన చేశారు. Time after time, they had chosen to go against the will of God. వారు కాలం గడిచే కొలది అనేక సందర్భాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచారు. And this meant that many times in Israel's history, they had chosen to follow Satan. మీరు అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ చరిత్రలో ఎక్కువగా వాళ్ళు సాతాను అనుసరించిన సందర్భాలు మనకు కనబడతాయి. They made this choice even despite the fact that there were loads and loads of warnings.
వాళ్ళు అలాంటి నిర్ణయము తీసుకునే క్రమంలో దేవుడు అనేక సందర్భాల్లో హెచ్చరించాడు, రకరకాలుగా హెచ్చరించాడు వాళ్ళని, అయినా కానీ తీసుకున్నారు. If we look back to the book of Exodus, నిర్గమాకాండ గ్రంథం చూద్దాం. when God gave the law to the people of Israel, ఇజ్రాయెల్ జనాంగంతో దేవుడు ఆ యొక్క నిబంధన చేసుకునే క్రమంలో in Exodus 20 verse, you shall have no other gods before me. ఇక్కడ ఏమన్నాడు, నేను తప్ప మరి ఒక దేవుడు ఎవరు కూడా నీకు ఉండకూడదనే మాటను చెప్పాడు. That was a commandment. అది ఆజ్ఞ. But with that commandment, it also gives the understood choice that they could serve other gods. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ చెప్పాడు, కానీ ఆజ్ఞకు లోబడితే వేరే వారిని సేవించినట్లే కదా. When you look at chapter 23, సేమ్ చాప్టర్ కదా, Exodus 23, 23వ అధ్యాయము in verse 24, 24వ వచనమండి. it says, you shall not bow down to their gods nor serve them, వారి దేవతలకు సాగిలి పడకూడదు, nor do as they do, వారు చేసే క్రియలను మీరు చేయకూడదు, but you shall utterly overthrow them and break their pillars in pieces. కాబట్టి తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను అనే మాటను చెప్తున్నాడు. This is what God had instructed the people of Israel to do once they had entered into the promised land. ఈ కార్యమును ఎప్పుడైతే వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తారో, ప్రవేశించిన తర్వాత ఈ పనిని చేయమని దేవుడు వారితో చెప్తున్నాడు. But what did they choose? కానీ వారు ఎవరిని సేవించారు? They chose disobedience. అనేక సందర్భాల్లో విధేయతను చూపించలేదు దేవునికి. Doing so, they showed that they were not grateful to God and all that He had done for them. దేవుని ఎడల అంత భయభక్తులు కలిగిన విధానం వారు చూపించలేకపోయారు. As a result, God had to punish the people. అందును బట్టి దేవుడు వారిని అనేక సందర్భాల్లో శిక్షించాడు. But Joshua had chosen obedience. కానీ యెహోషువను గమనించినట్లయితే దేవునికి మాత్రమే లోబడ్డాడు. He had chosen to do what God had commanded him and his family to do. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞల ప్రకారము ఆయన యొక్క కుటుంబము యెహోవాను సేవించారు. He did this because of his love for God. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ప్రేమించాడు గనుక. He did this because of his faith in God. అదేవిధంగా ఆయనకు దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసమును బట్టి ఆయన కార్యక్రమాన్ని చేశాడు. So he made a choice of his master. అందుకే యజమాని పట్ల యథార్థతను కనపరిచాడు అక్కడ. When we make choices, కాబట్టి మనము కూడా నిర్ణయం తీసుకునే విషయంలో, just as we are choosing our master, we are also choosing that which we will serve, which we will support. మనం యజమాని ఎన్నుకోవటం మాత్రమే కాదు, ఆయనకి యజమానికి లోబడే విధానం మనం కనపరచాలి. And again, this choice cannot be escaped. కాబట్టి ఇందాక నేను మీకు చెప్పాను, ఆ యొక్క నిర్ణయం నుండి మనం తప్పించుకోలేము. In Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verses 24 to 26. 24 నుండి 26 వచనం వరకు అండి. Here he's going all the way back to Moses. అక్కడ చెప్తున్నాడు, మోషే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. By faith Moses, when he was grown up, refused to be called the son of Pharaoh's daughter. కాబట్టి మా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుని యొక్క ధనము కంటే క్రీస్తు విషయమై నిన్న గొప్పదని ఎంచుకున్నాడండి. Instead he chose, notice that, he chose to be numbered among those who were God's people. ఇక్కడ చూడండి, ఆయన ఎలాగా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు వశమైన నింద గొప్పవని ఎంచుకున్నాడంట. And what did this choice bring with it? ఎలాగా ఆ నిర్ణయంలోకి వచ్చాడు చూడండి. It says he was mistreated with them. ఎలాగంటే ఐగుప్తుని ఏం చేశాడంటే ఆయన తిరస్కరించాడండి. Now going back to Exodus chapter 2, we find really where this choice was made. Exodus chapter 2. నిర్గమకాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుందండి. Moses was 40 years old. మోషేకి 40 సంవత్సరాలు. Israelite man. ఐగుప్తీయులు ఇజ్రాయెల్తో యుద్ధం చేసే సమయంలో, అంటే పోరాటం చేసే సమయంలో Egyptian and Israelite. అంతే ఐగుప్తీయులు. అది కాదు, ఫస్ట్ ఈ సిచ్యువేషన్ ఉండిద్దక్క, ఇద్దరు కొట్టుకుంటారు. ఎస్ సార్. ఒక ఐగుప్తుడు ఇజ్రాయేలీని కొట్టే సమయము. And what did Moses do? మోషే ఏం చేశాడు అక్కడ? He killed the Egyptian. ఐగుప్తుని చంపాడు. Think about this. He had been raised as an Egyptian.
కాబట్టి ఈయనేమో ఎదగటం మాత్రము ఐగుప్తునిగా ఎదుగుతున్నాడు, raised as the son of Pharaoh's daughter. ఫరో యొక్క కుమారుడుగా ఎదుగుతున్నాడు. And then when he saw the Egyptian beating an Israelite man, he took the side of the Israelite. ఈ ఐగుప్తుడు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ని కొట్టే సమయంలో ఏం చేశాడంటే ఈ ఐగుప్తుని చంపడం అనేది మోషే చేయటం చూసాం. He chose his cause. కాబట్టి అక్కడ తీసుకునే నిర్ణయం ఏం చేశాడంటే ఆయనే తీసుకున్నాడు అలాగ చేయాలని. He was going to support the people of God. ఎందుకంటే ఇజ్రాయెలు దేవుని ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అక్కడ. But this meant suffering. దాని యొక్క అర్థము దానిలో శ్రమ అనేది ఉండిద్ది, It meant affliction. అదేవిధంగా శోధనలు ఉంటాయి. It meant that he was going against the life he had lived or grown up in and the luxury that came with it. అంటే ఎలాగంటే ఆయన రాజు యొక్క కుమారుడుగా జీవిస్తున్నాడు, అవన్నీ కూడా ధనధాన్యములు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి. He chose the cause of Christ. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన, అంతే. This is a choice that will confront everyone. ఇలాంటి నిర్ణయము మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. In Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verses 5 to 8. 5 నుండి 8వ వచనం వరకండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన చాలు When we think of what Jesus did, ఆలోచించేయండి, క్రీస్తు ప్రభువారు ఏం చేశాడో ఆలోచించేయండి. it's understood this was God's plan. మనకు తెలుసు అది దేవుని యొక్క ప్రణాళిక. But let's really think about what's going on here. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి. Jesus chose. క్రీస్తే ఈ నిర్ణయం తీసుకున్నాడండి. He chose to come to earth. భూలోకానికి రావడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. He chose to take on the form of a servant. ఎందుకంటే ఒక దాసుని స్వరూపమును ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. He humbled himself by becoming obedient even to the point of death. ఎలాగంటే ఆయన తను ఎంత లోపరుచుకున్నా అంటే ఆ ఈ మానవుని స్వరూపం ఇచ్చి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన. Look in Hebrews chapter 3 beginning in verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:7. 3వ అధ్యాయము 7వ వచనం అండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విన్న యెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. Yes, sir. We could look through several more verses where he's talking about this. ఈ వచనాలు మనం జాగ్రత్తగా చదివితే ఎవరి గురించి రాయబడిందో మనకు అర్థమవుతుందండి. But in this entire passage, Paul is showing how he made this choice, and because of it, this is the result. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దాని యొక్క పర్యవసానము ఇదని పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. Paul chose righteousness. పౌలు గారు కూడా నీతిని ఎంచుకున్నాడండి. Paul chose the cause of Christ. పౌలు గారు కూడా క్రీస్తు నిమిత్తము ఎన్నుకున్నాడండి. And he did this realizing what he had been before his conversion. కాబట్టి ఆయన క్రీస్తులోనికి రాకమునుపు ఆయన ఎలాంటి వాడో మనందరికీ కూడా తెలుసు. So if we look back to the book of Exodus and Moses, మనము నిర్గమాకాండ గ్రంథంలో మోషేను గురించి మనం చూసినట్లయితే think about what brought about his choice. ఆయన తీసుకునే నిర్ణయమును గురించి ఆయన ఎక్కడికి ఆయన నడిపించబడ్డాడో ఆలోచించేద్దాం. Hebrews chapter 11 says he gave up that temporary pleasure of sin to follow or to look forward to Christ. ఈ లోక సంబంధమైన ధనధాన్యములను విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తము హింసను ఎన్నుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అక్కడ Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయంలో verse 19. 19వ వచనం అండి. Jesus is talking about this choice. It's about spiritual riches. Those were true riches. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప Jesus lived a life of luxury. మోషే జీవించిన కాలంలో ఐగుప్తులో గొప్ప అద్భుతమైన ధనవంతునిగా జీవిస్తా ఉన్నాడు. This was a man who gave up the riches to become one of the mistreated people. ఎందుకంటే అక్కడ మిస్ట్రీట్ చేస్తున్నటువంటి అక్కడ వాడిని చూడగానే వెంటనే ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. He looked forward to a future reward.
ఎందుకంటే అక్కడ ఆ యొక్క ధనమును గురించి కాదు, రాబోచునంటి ధనమును గురించి ఆలోచన చేశాడు, బహుమానమును గురించి. We choose our master. కాబట్టి మనం యజమాన్ని మనము నిర్ణయించుకోవాలండి. We choose our cause. దాని యొక్క ఎందుకు మనం Choose our destiny. అదేవిధంగా మన యొక్క గురి, గమ్యస్థానము. And again, this is inescapable. ఈ యొక్క గమ్యస్థానాన్ని కూడా నిర్ణయించుకునే విషయంలో మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో Verses 13 and 14. 13, 17 వచ్చిన 13 నుంచి 14 వచ్చిన మాటలేవి. Jesus said, enter in at the narrow gate. ఇక్కడ ఇరుకు ద్వారమును గురించి మాట్లాడుతున్నాడు. And then he tells us what the other possibility is. అదే విధంగా ఇంకొక నిర్ణయం గురించి కూడా మాట్లాడుతున్నాడండి. Wide is the gate and broad is the way that leads to destruction, and many will go that way. విశాలమైనటువంటి మార్గం ఇంకొకటి ఉందంట. ఆ యొక్క మార్గమును వెళ్ళినటువంటి వారు చివరికి నాశనంలోకి నడిపించబడతారంట. Narrow is the gate and difficult is the way that leads to life. ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశించడం అన్నాడు. ఆ యొక్క మార్గమును మనం వెళ్ళినట్లయితే జీవంలోకి నడిపిస్తుందంట ఆ యొక్క మార్గం. There are who find it. దాన్ని కనుక్కునే వారు కొద్ది మంది మాత్రమే. Every person determines his own destination. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క గమ్యస్థానం ఏమై ఉన్నదో దాన్ని నిర్ణయించుకోవాలండి. How many possibilities are there? ఎన్ని రకాలంటే అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ? Only two. రెండేనండి. The wide gate or the narrow gate. The broad path or the difficult path. అదేవిధంగా విశాల మార్గము, అదేవిధంగా ఇరుకు మార్గము. The way that leads to destruction or the way that leads to life. ఒకటేమో నాశనంలోకి నడిపిస్తుంది, ఒకటేమో జీవంలోనికి నడిపిస్తుంది. So basically when we choose what we're going to serve, కాబట్టి వాస్తవంగా మనము ఎవరిని సేవిస్తున్నామో మనం నిర్ణయించుకోవాలండి. we choose our master. మన యజమానిని నిర్ణయించుకోవాలండి. We choose which cause we're going to serve. కాబట్టి ఏ కారణమును బట్టి ఆయన సేవించబోతున్నావో నిర్ణయించుకోవాలి. As a result, we automatically have chosen the destiny. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి నీ యొక్క గమ్యస్థానం అనేది నిర్ణయించబడుతుంది. But now there's another truth about choice. ఈ నిర్ణయం తీసుకునే విషయంలో మరి యొక్క అవకాశం ఉందండి. Whether we choose to obey God or not. ఒకటి, దేవుణ్ణి ఆరాధిస్తారా, సేవిస్తారా, లేకపోతే సేవించరా, This choice is individual. ఆ యొక్క నిర్ణయం తీసుకునే విషయం అనేది వ్యక్తిగతమైనది. అది It's a personal choice. అది వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం అండి. The reasons for this are very simple. ఎందుకు ఆ కారణం ఏంటంటే In Genesis chapter 2, ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయంలో verse 7, 7వ వచనము, when God formed man from the dust of the ground, దేవుడు మానవుని మట్టి నుండి నిర్మాణం చేసిన తర్వాత he breathed into his nostrils the breath of life, and he became a living soul. ఆయన నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయనని రాయబడి ఉంది అక్కడ. This is something that each of us has. అలాగనే మనము కూడా అండి. We all have a soul. As individuals. మనం అందరం కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా దేవుడు మనల్ని సృష్టించాడు. Well, look forward several thousand years. వేల సంవత్సరాలకు వెనక్కి మనం వెళ్తే, When Christ was on the earth, క్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు he went to the cross, సిలువలోకి వెళ్ళాడు, shed his blood, ఆయన రక్తాన్ని చిందించాడు, died for us, మన కొరకు మరణించాడు, made an invitation for everybody to come to him. మనందరికి కూడా ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు, మనందరికి కూడా వ్యక్తిగతంగా. He's made an invitation to all, and yet we must accept it as individuals. నీవు నేను కూడా ఉన్నాం ఆ ఆహ్వానంలో. God does not save us as a group. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క గుంపుగా దేవుడు రక్షించడండి. He saves us as individuals. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని మాత్రమే రక్షిస్తాడు. And in the end, when we stand before the judgment seat of Christ, చివరిగా మనం ఆలోచన చేస్తే మనం అందరం కూడా వ్యక్తిగతంగా సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. he is going to judge us as individuals. అక్కడ తీర్పు కూడా ఎలాగ తీర్పు తీర్చబోతున్నాడు? వ్యక్తిగతంగానే తీర్పు తీర్చబోతున్నాడు. 2 Corinthians chapter 5. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ పత్రిక 5వ అధ్యాయము Verse 10. 10వ వచనం అండి. ఎందుకని సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. Must all appear before the judgment seat of Christ. మనమందరము కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలండి. Not all as a group, ఒక గుంపుగా కాదండి. because each one will receive
what is due for what he has done in the body. కాబట్టి మన శరీరంతో మనం ఏ కార్యములైతే చేశామో దానికి ప్రతిఫలమును మనం పొందబోతున్నాం. Whether good or evil. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. So because it is an individual choice, it's a choice that must be made independent of family. కాబట్టి ఎలాగంటే ఒక కుటుంబంలో మనం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఈ యొక్క నిర్ణయం అనేది మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. There are many people on this world who have learned the truth. ఈ లోకంలో చాలా మంది సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారండి. But because of their family members not being willing to accept it, they have refused to obey. కొంతమంది ఏం చేస్తారు, ఈ సత్యాన్ని ఎరిగినండి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి సత్యం ఎరగనండి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, చెప్పినప్పటికీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. Look at the book of Luke. లూకా సువార్తను మనం చూస్తే Chapter 14. 14వ అధ్యాయము Luke 14, verse 26. 26వ వచనమండి. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలండి. He cannot be my disciple. నా శిష్యుడు కానేరుడు అని అన్నాడు ఇక్కడ. If we choose family above Christ, క్రీస్తు నిమిత్తము మన యొక్క కుటుంబాన్ని మనము నిర్ణయం తీసుకున్నట్లయితే కాలేవండి. there may be many couples on this planet where you have a Christian husband married to a non-Christian wife. మనము సహజంగా చూస్తూ ఉంటాం, క్రైస్తవ సహోదరుడు ఉంటాడు, ఒకవేళ క్రైస్తవరాలు కానటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు అనుకోండి, Vice versa. లేకపోతే అటు నుంచి ఇటువైపు అవ్వచ్చు. Well, the one that is a Christian, they may be able to pray for their spouse. వారు వివాహం చేసుకునే వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు. They may plead with their spouse. లేకపోతే వాళ్ళని బతిమాలవచ్చు క్రైస్తవుడు అయ్యే విషయంలో. But they cannot make the choice for their spouse. కానీ వాళ్ళ నిమిత్తము ఈయన నిర్ణయం తీసుకోకూడదు, ఈమె నిర్ణయం తీసుకోకూడదు. The choice is individual. రక్షణ అనేది వ్యక్తిగతమైందండి. Another thing that people will often turn to when they make స్నేహితులు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. In the U.S., my family, when my children were younger, we used to spend a week every summer going to Bible camp. అమెరికా దేశంలో అంటే వేసవ కాలంలో బైబిల్ క్యాంపులకి వెళ్తూ ఉంటారంట పిల్లలందరితో కలిసి. It's a good environment to help teach young people more things about God. ఎందుకంటే యవనస్తులకి దేవుని గురించి చక్కగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ సమయంలో. It's very common that you'll have many young people who decide they want to become Christians during that week. ఆ యొక్క వారంలోని ఎక్కువ మంది క్రైస్తవులు అయ్యే అవకాశం ఉంటుంది. One year, my oldest daughter decided she wanted to become a Christian. ప్రాయంలో ఆమె ఏం చేసిందంటే క్రైస్తవురాలు అవడానికి నిర్ణయం తీసుకుంది. And so I asked her, I sat down with her for a little while and I asked her why she wanted to be baptized. ఆ తర్వాత అడిగాను నేను, అమ్మా ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకున్నావు, క్రైస్తవురాలు అవుతున్నావని ప్రశ్న వేశాంట. She was crying. వెంటనే ఆమె ఏడవటం ప్రారంభం చేసింది. And she said, because all these other people are doing it. ఎందుకంటే నాతో ఉన్నంటి స్నేహితులందరూ కూడా చేస్తున్నారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. And I told her no. వెంటనే చెప్పాను, అలా ఆ నిర్ణయం మంచిది కాదమ్మని. That's not the right reason. అది సరైనటి కారణం కాదని చెప్పాను. And she accepted what I said. నేను చెప్పింది ఆమె ఉంది, Left her alone. కూడా మాతో వచ్చేది. She knows the work that I'm involved in. She would go often with me to gospel meetings. నేను చేసే పనికి తెలుసు, అదేవిధంగా నేను స్వార్థ కూడికలు వెళ్ళే సమయంలో ఆమె కూడా వచ్చేది. So it's not like she was not learning more about the Bible. ఆమె ఎక్కువగా బైబిల్ నేర్చుకోవట్లేదని అని కాదు, కానీ అక్కడ Her understanding was getting better. ఆమె చక్కగా అర్థం చేసుకుంటూ ఉన్నది, But she kept saying, not yet. కానీ ఇంకా సిద్ధపడలేదంటుంది అడిగితే. It took 3 years. 3 సంవత్సరాలు గడిచిపోయిందండి. We were back at the same Bible camp 3 years later when she was 15. అలాంటి బైబిల్ క్యాంప్కే మరలా 3 సంవత్సరాల తర్వాత వెళ్ళామండి. At that point she said that she did want to become a Christian and she understood why. అప్పుడు ఆమె వచ్చి అడిగింది, నేను కూడా క్రైస్తవుడు అంటే బాప్తిసం తీసుకుంటానని, ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాననే విషయం కూడా ఆమెకు అర్థమైంది. See, many young people especially, they will say, I will do it if my friends will do it.
చాలామంది యవనస్తులు ఏం చేస్తారంటే నా స్నేహితులు వస్తే నేను కూడా వస్తాను, వాళ్ళు చేస్తే చేస్తాను అంటారు. But that's not the right reason. అది సరైన కారణం కాదండి. Instead, the young person making this choice should say, I will do it. I don't care what anybody else is doing. ఎలాగ చెప్పగలిగారంటే నా స్నేహితులు ఎవరు చేసినా చేయకపోయినా నేను మాత్రం చేస్తాను అనే నిర్ణయం మనము ఆత్మ సంబంధమైన విషయంలో తీసుకోవాలి. But another reason that sometimes people will obey the gospel is because it seems like it's popular. ఇంకొక విధంగా ఎలా ఉంటుందంటే పాపులర్గా ఏదైతే ఉండిద్దో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేక మంది. But let's think about what the Bible tells us about following a majority of people. మెజారిటీ పీపుల్ ఎలాగైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఫాలో అయ్యే దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. When we think about when Noah built the ark, మనం ఆలోచన చేద్దాం. నోవా ఓడను నిర్మించిన సమయంలో where was the majority of the people? మెజారిటీ ఎక్కువ మంది ప్రజలు ఎక్కడున్నారు? వాళ్ళలో ఉన్నారా, బయట ఉన్నారా? They were outside the ark. బయటే ఉన్నారండి. Sometimes following the majority is not a good idea. ఎక్కువ మందిని అనుసరించడం అనేది అన్ని సందర్భాల్లో మంచి ఆలోచన కాదండి. Going back to what was said in the book of Luke, we need to serve the Lord. మనము లోకాసు వార్తల కిందాక మనం చదువుకున్నాం, మనమే దేవుణ్ణి సేవించాలి అనే విషయాన్ని. Even going above our family. అంటే మన కుటుంబం సేవించినా సేవించకపోయినా వ్యక్తిగతంగా మనం సేవించాల్సిందే. Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము verse 33. 26వ అధ్యాయం 33వ వచనం అండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి చాలు 33. What did Peter say? పేతురు గారు ఏమని చెప్తున్నాడు చూడండి. It doesn't matter what everybody else does, I'm going to follow you. వాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, నేను మాత్రం నిన్ను వెంబడిస్తానని చెప్తున్నాడు. Now we know what happens here. What Peter said sounded good. ఇక్కడ పేతురు గారు చెప్పే మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. But Peter was not able to follow through with his choice. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆయన నిలబడలేకపోయాడు. Instead, when Jesus was up for trial in front of the priests and the king, ఆయన రాజు ఎదుట నిలబడినప్పుడు and all these people came up and asked and said something to him about having been with Jesus, he said, I don't even know him. అయ్యా నువ్వు క్రీస్తు కూడా ఉన్నవాడు కాదా అనంటే పేతురు గారు ఏమన్నాడు, నాకు ఆయన ఎవరో తెలియదనే మాట వెంటనే చెప్పేశాడు. See, he was not willing to stay by his choice because of the majority. ఒకప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడు కానీ ఎక్కువ మంది అడగగానే భయపడిపోయి దానిలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. But now when we look back in Joshua 24, కాబట్టి ఒకసారి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూస్తే notice what Joshua says. యెహోషువ ఏం చెప్పాడు ఒకసారి ఆలోచన చేస్తే, As for me and my house. ఇదిగో నేను నా కుటుంబము. Now when we look at that phrase, how can we say that Joshua ఆ మాట చెప్పే సమయంలో తన కుటుంబం కొరకు ఆయన ఎలాగ నిర్ణయం తీసుకోలేదని మనం ఎలాగ చెప్పగలమంటే, if the choice is individual, అది వ్యక్తిగతమైన నిర్ణయం అనుకున్నప్పుడు why did Joshua say as for me and my house? ఎలాగ ఆయన చెప్పగలిగాడు నేను నా కుటుంబం కూడా ఎలా కలిపాడు అక్కడ? Well, the possible explanation is very simple. దాని యొక్క వివరణ ఏంటంటే సులువుగా అర్థం చేసుకోవచ్చు. Joshua knew his family. ఎందుకంటే యెహోషువకి తన కుటుంబం నుండి బిడ్డలకు అందరికీ కూడా తెలుసు వారి పరిస్థితి. He knew the choice his family had made. ఆ కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయంలో ఉన్నారనే సంగతి కూడా యెహోషువకు తెలుసు కాబట్టి The third truth about choice. ఆ యొక్క నిర్ణయం తీసుకునే విషయంలో మూడవ సత్యం ఏంటంటే, Mind first, it is inescapable. అది తప్పిపోయేది కాదు. Secondly, it is individual. రెండవది వ్యక్తిగతమైంది. And third, it is immediate. మూడవది వెంటనే తీసుకునే నిర్ణయం. అది We're going to make a lot of choices in our lives. మన జీవితంలో అనేక నిర్ణయాలు మనం తీసుకుంటున్నామండి. Most of those choices not important. అనేక నిర్ణయాలు మన జీవితంలో ప్రాముఖ్యమైనవి కావు. There are a lot of choices we're going to make that are important but not necessarily something that has to be done today. కానీ కొన్ని మాత్రము ఈ రోజు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. We have a lot of parents here with children. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. We have to make choices where we're going to send them to school. వాళ్ళని ఎక్కడికి స్కూల్కి పంపించాలో నిర్ణయాలు తీసుకుంటారు. And if they get older, we're going to choose where they're going to go to college. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ కాలేజీలో చేర్చాలో నిర్ణయం తీసుకుంటారు. Or even if they will go to college. ఒకవేళ కాలేజీకి వెళ్ళాలనుకుంటే We
also. నిర్ణయాలే కానీ వెంటనే తీసుకునే నిర్ణయాలు కాదు, ఒక రోజులో అయిపోయాయి కాదు ఇవి. But when we are talking about that choice between God and Satan, ఈ రెండు విషయాలు, దేవునికి సాతానుకి మధ్య ఉన్నండి తీసుకునే నిర్ణయం విషయంలో this is a choice that cannot be delayed. అది ఆలస్యం చేసేది కాదు. We can't say, well, I'll do this tomorrow or next year. ఈ నిర్ణయం నేను రేపు తీసుకుంటాను లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకునేది అనే నిర్ణయం కాదు ఇది. Because we don't know when that time is going to come. ఎందుకంటే ఏ సమయము ఏ టైంలో మనకు రాబోతుందో మనకు తెలియదు. We don't know if we're going to have a tomorrow. ఎందుకంటే రేపటి దినము నీ జీవితంలో ఉందో లేదో మనకు తెలియదు. Not only do we not know, I'm going to die tomorrow or the Lord is going to return. ఒకవేళ రేపు మనం మరణించవచ్చు, లేకపోతే ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు రావచ్చు. But to choose not to obey Christ today. ఈరోజు క్రీస్తుని ఎన్నుకునే విషయంలో, యజమానుడికి ఎన్నుకునే విషయంలో నిర్ణయము రేపటికి మాత్రం సమయాన్ని తీసుకోవద్దండి. It is automatically a choice to obey Satan for just a little longer. ఒకవేళ రేపు అని అనుకుంటే మరి ఈ రోజు నీ యజమానుడు ఎవరు? సాతానుడు అవుతాడు కదా. We can look at Acts chapter 24. అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయంలో, And chapter 26. 26వ అధ్యాయంలో We're talking about two different men ఇద్దరు వ్యక్తులు కనబడతారండి మనకి. who both had been taught about Jesus. క్రీస్తుని గురించి ప్రకటించబడ్డారు వాళ్ళిద్దరు. Both men in high positions of authority. వాళ్ళిద్దరు కూడా అధికారంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులండి వాళ్ళు. Yet both of them seem to want to postpone a decision about Christ. వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తుని గురించి నిర్ణయం తీసుకునే విషయంలో వాళ్ళు ఏం చేశారంటే కొంత సమయాన్ని కోరుకున్నారు. Talking about the men Felix and Agrippa. ఫెలిక్స్ అదేవిధంగా అగ్రిప్ప ఇద్దరు గురించి మనకు తెలుసు. Their responses to Paul were, at some more convenient time, I'll call you. ఒక ఆయన అన్నాడు, ఇదిగో మంచి సమయం ఉన్నప్పుడు నేను మరలా నిన్ను పిలుస్తాననే మాట చెప్పాడు ఒక ఆయన. Almost you persuade me to be a Christian. ఒక ఆయన అన్నాడు, ఎంత త్వరగా నన్ను క్రైస్తవునిగా చేయి చూచున్నావే అని ఒక ఆయన అన్నాడు. And so in doing this, they were denying their choice. వాళ్ళు ఆ మాటలు చెప్పే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే అసలు క్రీస్తుని యజమానుడిగా ఎన్నుకునే విషయంలో వారు సమయాన్ని తీసుకుంటున్నారు. And guess what? కాబట్టి దాని యొక్క అర్థం ఏంటో ఆలోచన చేయండి. That more convenient time never came. ఎందుకంటే మనకు అనుకూలమైన సమయం మరలా రాదు. He was never persuaded. మరలా ఇంకొకరు వచ్చి నీకెవరు వాక్యం చెప్పరు. The choice needs to be immediate. ఈ సమయంలోనే దేవుని గురించినండి నిర్ణయం మనం తీసుకోవాలి. In Hebrews chapter 3. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో Verses 7 to 11. 7 నుండి 11వ వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు. నా మార్గములను తెలుసుకోలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. Think about what the writer was saying. ఇక్కడ రచించినటువంటి రచయిత ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. He was reminding the people of when they were wandering in the wilderness. వారు ఆ అరణ్యంలో వెళ్ళే సమయంలో ఎలాగా ప్రయాణం చేశారో చెప్పాడు. God had been tested by them time after time after time. అనేక సందర్భాల్లో దేవుడు పరిశోధించినటువంటి సమయాలు మనం చూసామండి. But because of that one point where they sent the 12 spies into Canaan. మీరు గమనించండి, 12 మంది దూతలను ఆ యొక్క కానాన్లోకి ప్రవేశింపచేశాడు. 10 came back and says we can't do it. ఆ 10 మంది ఏం చెప్పారు? మనము దానిలోకి వెళ్ళలేమని చెప్పారు. The 2 said let us go up and take it at once. ఇద్దరు మాత్రమే ఆ కానాన్లోకి మనం ప్రవేశించగలము, దాన్ని దేవుడు మనకిస్తాడని ఇద్దరు మాత్రమే చెప్పారండి. So, read it again. ఒకసారి మరలా చదువుకుందాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు. నా మార్గములను తెలుసుకోలేదు గనుక
నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. చాలు. They saw what God had done. వారు చూశారండి దేవుని యొక్క కార్యములను. They had seen it more than once, God's power. ఒక్కసారి కాదు, అనేక పర్యాయాలు చూశారు దేవుని యొక్క శక్తి. And still they chose to. అనేక సందర్భాల్లో దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయారు. Of course, God made all of them above a certain age when they had left Egypt to die in the wilderness. కాబట్టి కొంత వయసు ఉన్నటువంటి వారందరూ కూడా మార్గ మధ్యలోనే చనిపోయారండి, అరణ్యంలోనే. We have a day of choice. కాబట్టి ఈ రోజే మనం నిర్ణయం తీసుకోవాల్సిన రోజు. That day is today. ఆ రోజు ఈ రోజేనండి. Because the day of choice will be ended by death. ఎందుకంటే ఆ యొక్క నువ్వు తీసుకునే నిర్ణయం అనేది నీ మరణంతోనే ముగిస్తుందండి. 2 Corinthians chapter 6 and verse 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమండి. Paul said, choose this day, basically by saying today is the day of salvation. అందుకే అన్నాడు ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అని అన్నాడు. Tomorrow may be too late. రేపు అనేది చాలా సమయం అండి అది. How many of you have children? మీలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి అందరూ కూడా, బయట ఉన్న వాళ్ళు కూడా. Your children were born, you were given a birth certificate. పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఏమి ఇస్తారండి? గవర్నమెంట్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. It says the day that they were born. ఏ రోజు పుట్టారో, It says the time they were born. ఏ సమయంలో పుట్టారో, And it should by now have their names on it. తర్వాత పేరు కూడా పెట్టుకుంటే దాని మీద ఉంటుంది. What does a birth certificate not have? ఆ బర్త్డే సర్టిఫికేట్లో ఏమున్నదో చెప్పగలరా? It doesn't have the day you will die. ఏ రోజు మనం మరణిస్తామో ఆ మరణ దినం అనేది దానిలో ఉన్నదండి. We don't know. మనకు తెలియదండి ఆ రోజు. We have no clue how long we have. ఎంతకాలం మనం బ్రతుకుతామో దానికి సంబంధించిన ఆలోచన కూడా మనకు తెలియదండి. గత వారంలో కొన్ని విచారకరమైన సంఘటనలు జరిగినాయి. Young men who were preachers. ఒక యవ్వనస్తుడైనండి దైవజనుడు They were both killed in accidents. యాక్సిడెంట్లో మరణించాడు. ఇద్దరు. This is not news that you want to hear. ఇవే మనం వినడానికి ఇష్టమైన సమాచారాలు కాదండి. And of course our prayers are for their families. మనం ప్రార్థన చేయాలి వాళ్ళ యొక్క కుటుంబాల గురించి. They woke up in the morning thinking everything would be fine. వాళ్ళు ఉదయాన్నే లేవగానే ఈ రోజంతా కూడా ప్రతిరోజు లాంటిదే, అంతా మంచిగానే ఉందనుకున్నారు. And yet their families would wake up the next morning and go to bed that night with no fathers, no husbands. ఆ యొక్క రాత్రి కాల సమయంలో వాళ్ళు పడుకున్న తర్వాత తల్లి లేదు, తండ్రి లేదు. We do not know how long we have. It is the day of salvation. ఈ రోజే రక్షణ దినమండి. To become a Christian, క్రైస్తవుడు అవడానికి, to be saved in heaven finally. అంటే రక్షణ పొందడానికి, పరలోక రాజ్యము This is not అనుభవించడానికి. something that is forced on us. ఇది మన మీద ఏదో ఒత్తిడి లాంటిది కాదండి. But it's also not something that happens by accident. ఎందుకంటే యాదృచ్ఛికంగా జరిగేది కాదండి మన జీవితంలో. This is a choice we will make. ఎందుకంటే మనం తీసుకుంటే నిర్ణయము మన జీవితంలో రక్షణ అనేది కొనసాగుతుంది. God did not make us to be born so that he would choose which direction we would go. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు. ఎలాగ సృష్టించాడంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నువ్వు కొనసాగులాగునా. We are not saved by chance. కాబట్టి ఏదో ఒక యాదృచ్ఛికంగా మనం రక్షించబడము. We are saved by choice. నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం రక్షించబడతాం. Choose you this day whom you will serve. నీవు ఎవరిని సేవిస్తావో ఈ రోజు నిర్ణయం తీసుకో. Because on the day of judgment, ఎందుకంటే తీర్పు దినమందు the choosing is already done. ఎందుకంటే ఆ తీర్పు దినం వచ్చిన తర్వాత ఇంకా నిర్ణయం అనేది ఇంకా తీసుకునేటానికి అవకాశం లేదు. Tomorrow may be too late. ఎందుకంటే రేపటి దినం అనేది చాలా లేట్ అండి. Amen. ఆమేన్.